హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే అండ్ నా ఛానల్లో చాలా డేస్ అవుతుంది వీకెండ్ ఇన్ మై లైఫ్ వ్లాగ్ పోస్ట్ చేయక. ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి చాలా ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తుండే నేను. బట్ న్యూ జెర్సీ మూవ్ అయిన కాడ నుంచి చాలా బిజీగా ఉండే. స్పెషలీ ఫస్ట్ కొన్ని వీక్స్ ఏమో అపార్ట్మెంట్ సర్చ్లో మూవింగ్తో బిజీగా ఉన్నా. తర్వాత మమ్మీ వచ్చింది, మమ్మీని బయటికి తీసుకెళ్ళడము, అలా చాలా బిజీగా ఉండే. ఈ వీకెండ్ నాకు కొంచెం టైం దొరికింది అనమాట నాకంటూ. మొన్ననే మమ్మీ మండే వెళ్ళిపోయింది అండ్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 days నేను ఆఫీస్కి వెళ్ళిన. లిటరలీ నాకు అసలు టైమే లేకుండే అన్నమాట. అంటే చాలా డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశా కదా, అదేందో ట్రావెలింగ్ వల్ల చాలా అలసిపోతుండే. అంటే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ వచ్చేసరికి అసలు ఓపిక ఉండట్లేదు అన్నమాట. నా ఇల్లు అయితే చాలా గలీజ్గా ఉంది అసలు. క్లాజెట్ అన్నీ కొంచెం నా రూమ్ అయితే చాలా గజిబిజిగా ఉంది, అసలు క్లీన్ చేయాలి. బట్ ఈ రోజు అయితే వెదర్ చాలా బాగుంది. నిన్న మొన్న చాలా అంటే చాలా వర్షం పడ్డది, చాలా చల్లగా ఉండే. ఈరోజు కొంచెం సనీ ఉంది, ఎండగా అనిపిస్తుంది. సో నేను, నా రూమ్మేట్ ఇంకొక ఫ్రెండ్ కూడా మేము న్యూయార్క్ వెళ్ళి కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు అనుకున్నాం ఈరోజు. రేపు ప్రాబబ్లీ లైక్ కొంచెం హౌస్ క్లీన్ చేసి ఫర్నిచర్ సెటప్ అలా చేస్తా. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ వీకెండ్ ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఐ లవ్ డూయింగ్ వీకెండ్ ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ బికాస్ నాకు వీకెండ్స్లో వీక్ డేస్ చాలా బిజీగా ఉండా. వీకెండ్ వస్తే కొంచెం నేను రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఐ లవ్ టు గో అవుట్ అండ్ కొంచెం వేరే డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయడం అట్లా. అండ్ ఐ లవ్ షేరింగ్ దాట్ విత్ మై ఆడియన్స్. సో దిస్ ఈస్ అనదర్ వీకెండ్ ఇన్ మై లైఫ్ వ్లాగ్. నేను ఉండే ప్లేస్ న్యూయార్క్కి చాలా దగ్గరలో ఉంటుంది. న్యూయార్క్కి వెళ్ళాలి అంటే యూజువల్గా నేను ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. కార్లో కూడా వెళ్ళొచ్చు, బట్ కార్లో వెళ్తే ఏంటంటే దారిలో చాలా టోల్స్ పే చేయవలసి వస్తుంది. పైగా అక్కడ పార్కింగ్ దొరకడం కష్టం, దొరికినా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే ట్రైన్లో వెళ్తే చాలా చీప్లో అయిపోతుంది. ట్రైన్ టికెట్ వచ్చేసి $3 మాత్రమే ఉంటుంది. సో మేము ట్రైన్లో వెళ్దాం అన్నట్టు ట్రైన్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. బట్ వీకెండ్స్లో ట్రైన్స్ అంత ఫ్రీక్వెంట్గా రావు అన్న విషయం మర్చిపోయినాము. వీక్ డేస్లో అయితే ఎవ్రీ 5-10 minutesకి ట్రైన్స్ వస్తాయి. ఈరోజు వీకెండ్ కదా, ట్రైన్ లేదనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి కార్లో వెళ్దామని. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ట్రైన్ స్టేషన్ ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్కి చాలా దగ్గరలోనే ఉంది. ఒక 10-15 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పొచ్చు. ట్రైన్ స్టేషన్కి పోవడం రావడం ఇక్కడనే 30 minutes వేస్ట్ అయిపోయింది మాది. అండ్ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బాగా ఆకలేస్తుందని పక్కనే ఉన్న ఒక కెఫేకి వచ్చినాము. ఎలాగో లేట్ అయిపోయింది, ఇంకా తినేసే న్యూయార్క్కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. ఈ కెఫే వచ్చేసి మేము ఉంటున్న కమ్యూనిటీలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే వీళ్ళ దగ్గర డ్రింక్స్ బాగుంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ లోపల ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో. చాలా ఇట్లా గ్రీనరీ ఉంటుంది అనమాట. ఏదో ఫారెస్ట్లో ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫైనలీ తింటాం అయిపోయింది, న్యూయార్క్కి స్టార్ట్ అయినాం. ఇంకా కరెంట్లీ మాకు ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది. మొన్నటి వరకు వెదర్ చాలా చల్లగా ఉండే, వింటర్ సీజన్ ఉండే. వింటర్లో ఇక్కడ బాగా స్నో పడుతుంది అండ్ కోల్డ్ వెదర్ వల్ల ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ కూడా డ్రై అయిపోతాయి. అదే స్ప్రింగ్ సీజన్లో ఆకులన్నీ కూడా రీగ్రోత్ అవుతాయి అన్నమాట. ఈ పింక్ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ పింక్ ట్రీస్నే చెరీ బ్లాసమ్ ట్రీస్ అంటారు. ఇవి న్యూయార్క్లో కొన్ని పార్క్స్లో చాలా ఎక్కువ ఉన్నాయని విన్నా నేను. సో ఇన్ఫ్యాక్ట్ ఆ చెరీ బ్లాసమ్ ట్రీస్ చూడడానికి మేము ఈరోజు న్యూయార్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యి వచ్చామన్నమాట. వి గాట్ సో లక్కీ. ఈరోజు మేము రీచ్ కాగానే పార్కింగ్ స్పాట్ దొరికేసింది మాకు. పక్కనే హనీ అండ్ సన్స్ అని ఒక టీ షాప్ కనిపించింది. యాజ్ యూ గైస్ నో, నేను కాఫీ కంటే కూడా ఎక్కువ టీనే ప్రిఫర్ చేస్తా. సో నేను కొన్ని టీ ఫ్లేవర్స్ ట్రై చేసి కొన్ని శాంపుల్స్ తీసుకున్నా ఇంట్లో తాగడానికి. సో ఇఫ్ యు ఆర్ ఎ టీ లవర్, చెక్అవుట్ దిస్ స్పాట్. మేము వాషింగ్టన్ స్క్వేర్ పార్క్కి వెళ్ళాము చెరీ బ్లాసమ్ చూడడానికి. అదేందో ఆ రోజు వీకెండ్ అని కావచ్చు, చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉండే. మాకు పార్కింగ్ కూడా దగ్గరలో దొరకలేదు.
మేము కారు కొంచెం దూరంలోనే పార్క్ చేసుకొని ఒక 30 మినిట్స్ అలాగా వాక్ చేసాము. ఇలాగా మేము వాక్ చేస్తూ ఉంటే అలాంగ్ ద వే వీ స్టంబుల్డ్ అపాన్ లాడ్ ఆఫ్ క్లోదింగ్ స్టోర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్, న్యూయార్క్లో కొంచెం కలెక్షన్ బాగుంటుంది అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. నేను నా రూమ్మేట్ అయితే కొన్ని స్టోర్స్కి వెళ్ళి జస్ట్ ఏమేమి కలెక్షన్ ఉంది అండ్ ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నట్టు ఎక్స్ప్లోర్ చేసాము. అఫ్ కోర్స్ వీ డెంట్ బై మచ్, బట్ ఇట్ వాజ్ ఆల్ ఫన్ డూయింగ్ ఆల్ దిస్ విత్ మై రూమ్మేట్. మేము అసలు ఈరోజు న్యూయార్క్ వచ్చిందే ఈ చెరీ బ్లాసమ్ ట్రీస్ చూడడానికి. బట్ ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నడవడానికి కూడా స్పేస్ లేకుండే. మాకైతే కొంచెం చిరాకు వచ్చేసింది. ఒక 5 మినిట్స్ కూడా మేము లేకుండే అనుకుంటా పార్క్లో. ఇంటికి వెళ్ళిపోదాంలే అన్నట్టు డిసైడ్ అయినాము. బట్ ఈ ఏరియాలోనే ఒక స్పెషల్ చీజ్ కేక్ ప్లేస్ ఉందని విన్నా. ఎలీన్స్ స్పెషల్ చీజ్ కేక్ అని చాలా బాగుండే. నేను ఒక 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చీజ్ కేక్ ట్రై చేసా. చాలా బాగుండే. అండ్ పక్కనే ఒక పిజ్జా ప్లేస్ కూడా ఉండే. బాగా ఆకలేసేసింది మాకు. ఇంకా డిన్నర్ బయటనే చేసేద్దాం అనుకున్నాము. బాగుంటుందని విన్నా, బట్ నాకైతే అంత కాస్గా ఏం అనిపించలేదు అనమాట. ఇక్కడ పిజ్జా చాలా యావరేజే ఉండే. హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. నిన్న న్యూయార్క్ వెళ్ళినా కదా, ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ ఐ వాజ్ సో టైర్డ్. కొంచెం ఎక్కువ వాకింగే చేసేసా అనుకుంటా. ఈవినింగ్ వచ్చేసరికి అసలు ఐ కుడెంట్ ఫీల్ మై లెగ్స్. ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో రాగానే పడుకున్నా. ఎనీవేస్, ఈరోజు సండే కదా, ఐఎమ్ మోస్ట్లీ థింకింగ్ ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ క్లీనింగ్ మై హోల్ అపార్ట్మెంట్. లాస్ట్ వీక్ అంతా కొంచెం వర్క్తోనే హెక్టిక్గా ఉండే. అపార్ట్మెంట్ కొంచెం మెస్సీ ఉంది. అండ్ ఆల్సో గాయ్స్, అర్నెస్ట్ సెంట్ మీ ఎ బ్యూటిఫుల్ ప్యాకేజ్. నిన్ననే ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం లేకుండే. ఐ కాంట్ వెయిట్ టు ఓపెన్ ఇట్ అండ్ షో యూ టు యూ గైస్ వాట్స్ ఇన్ సైడ్. బట్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసొద్దాం. దోశ, ఇడ్లీ, ఏదైనా మంచిగా ఇండియన్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిందామని బయటికి వచ్చిన. పార్కింగ్ కోసం ఇంకా 10-15 మినిట్స్ నుంచి అట్లనే తిరుగుతున్నా. వీకెండ్ వస్తే చాలు, నేనే కాదు ఇంట్లో ఎవరు కుక్ చేసుకోరు అనుకుంటా, అందరు బయటనే తింటారు అనుకుంటా. అన్ని రెస్టారెంట్స్ బిజీగా ఉన్నాయి. అసలు స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి. పార్కింగే లేదు. పార్కింగ్ అయితే దొరకలేదు. ఇక్కడ $5 పే చేసి ఇక్కడ పార్క్ చేసా. గంట వెయిట్ చేసాయి దోశ కోసం. ఈ పార్క్ చూడండి ఎంత బాగుందో అసలు. ఈరోజు కొంచెం చల్లగా ఉంది. బయటకు వెళ్ళి కొంచెం వాక్ చేసేటట్టు లేదన్నమాట. అందుకని కార్లో నుంచి ఎంజాయ్ చేస్తున్న వ్యూస్ అంతా. మొన్న మా మమ్మీతో వచ్చిన ఈ మార్షల్స్కి నేను మళ్ళీ వచ్చిన ఈరోజు ఒక కుకింగ్ ప్యాన్ తీసుకుందామని. ఈ ప్యాన్స్ ఎంత బాగున్నాయో యాక్చువల్లీ. కానీ స్టెయిన్లెస్ స్టీల్లోనే ఎక్కువ కుక్ చేయడం ప్రిఫర్ చేస్తారు చాలా వరకు. ఇలాంటి దాంట్లో కుక్ చేయొద్దు అంటారు.
ప్యాకేజింగ్ అయితే ఎంత బాగా చేశారో అసలు. Firstly, thank you Ernest for collaborating with me on this vlog. For those of you who might not be familiar with them, Ernest is really shaking up the interior design scene with their focus on crafting luxurious living spaces. They have got bunch of furniture for living rooms, kitchens and bedroom. What I admire most about Ernest is unique design of each space that they create. Their furnitures are super modern. When it comes to their furniture, each piece crafted by Ernest is undeniably contemporary. I really love how each piece is unique and modern. Every little thing about their design stands out, making them perfect for any room. I really love how they carefully package the TV console, and instructions are simple enough so that everybody can easily follow along. Guys, do check out Ernest's official website for more of these modern pieces, and you guys can also use my code ROJA15 to get extra 15% off, and I'll also include all the details in the description. నా దగ్గరికి మా మమ్మీ వచ్చినప్పుడు మిల్క్ తీసుకొచ్చిన, తను టీ తాగుతుందేమో అని. బట్ తను టీ తాగలేదు, నేను దీన్ని ఓపెన్ కూడా చేయలే, ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈరోజు తోడేసేద్దాం అనుకుంటున్నా ఈ మిల్క్తో. వీక్ డేస్లో ఆఫీస్ వర్క్తోనే అయిపోతుంది, చాలా బిజీగా ఉంటాను నేను. వీకెండ్లోనే నాకు కొంచెం టైం దొరుకుతుంది, అంటే కుకింగ్ అయినా ఆర్ ఏదైనా హౌస్ కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందామన్నా కూడా వీకెండ్లోనే టైం దొరుకుతుంది నాకు. యాక్చువల్గా అయితే షాపింగ్కి వెళ్దాం అనుకున్నా ఆఫీస్ వేర్ అట్లా కొనడానికి, బట్ మా ఫ్రెండ్ వస్తుందన్నమాట. నేను మర్చిపోయినా తను వస్తుంది అని. ఇక ఎందుకులే, తను కూడా వస్తుంది ఈవినింగ్, హడావిడిలో ఎందుకులే వెళ్ళడము, ఇంట్లోనే ఉందామన్నట్టు ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు. జస్ట్ బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసా. అప్పటి నుంచి స్టార్ట్ చేసా ఈ ఫర్నిచర్ సెటప్ క్లీన్ చేయడం, అవన్నీ ఇంకా అయితేనే ఉన్నాయి. ఈ ఇంట్లో కూడా చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది. ఉంది, గోరువెచ్చగా ఏం లేదు, చల్ల అయిపోయింది యాక్చువల్లీ, టైప్గా కాదు. బట్ ఎనీవేస్ క్లోజ్ చేసేస్తున్నా దీంతో, ఆర్ క్లోజ్డ్గా అవసరం లేదు, ఇంత చాలు కదా. ఇంత పెరుగవుతుందా? ఎప్పటి నుంచి ఇక మనం పెరుగన్నమే తిందాం 3 పూటలు. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో పెరుగన్నమే. ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళినాయి కదా, ఎవరో ఇట్లా తెలుగు వాళ్ళే వచ్చారు అనమాట. వాళ్ళు కర్డ్ రైస్ చెప్పుకుంటారు. నేను అనుకున్నా, అరే నువ్వు రెస్టారెంట్లో కర్డ్ రైస్ అదే కదా. లైట్ ఉండాలా? లైట్ ఉండాలి. ఓకే అయిపోయింది, నేను బయటకి వెళ్ళేసి వస్తాను. ఇంకా అంటే హాఫ్ మినిట్ ఒప్పుకోలేదు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది నా రూము వ్యాక్యూమ్ చేశాక. ఫైనలీ అంతా క్లీనింగ్ అంతా చేసేసా, రూము కిచెన్
బాత్రూము హాల్ అదంతా కూడా. మార్నింగ్ ఒకటి బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశాను, లంచ్ కూడా స్కిప్ చేశాను ఈరోజు నేను. టైం ఆల్మోస్ట్ 5 వస్తుంది. బయటకు అట్లా వెళ్ళి ఏమైనా సమోసా చాట్ ఆర్ ఇట్లా పానీపూరి లాగా తినాలనిపిస్తుంది అనమాట. సో ఇండియన్ స్క్వేర్ పక్కనే ఉంటుంది. జెర్సీలో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. అంటే ఏదైనా బిర్యానీ తినాలన్నా ఆర్ సమోసా చాట్ ఆర్ పానీపూరి ఏది కావాలన్నా పక్కనే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. సో ఐ వాజ్ థింకింగ్ బయటికి వెళ్ళి ఏదైనా చిన్న స్నాక్ లాగా తినేసి చికెన్ అట్లా తీసుకొని గ్రాసరీస్ అట్లా కొనుక్కొని వచ్చేద్దామని. రేపటి నుంచి మళ్ళీ బిజీ అయిపోతా, అంటే వీక్ డే కదా, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రీట్ అయితే 24 hours ఇంతే బిజీగా ఉంటుంది, పార్కింగ్ ఎక్కడా దొరకదు. ఈ స్ట్రీట్లో అన్ని ఇండియన్ రెస్టారెంట్సే ఉన్నాయి అన్నమాట. ఇండియన్ రెస్టారెంట్స్, కొన్ని జ్యువెలరీ షాప్స్. One, 5, 3, please. ఇల్లంతా క్లీన్ చేసాము ఈరోజు. ఎంత బాగా కనిపిస్తుందో అసలు. కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైర్డ్ అయిపోయినా అసలు. బయటకు వెళ్ళి కొంచెం స్నాక్స్ అలా ఏదో తినేసి వాల్మార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకొని ఇందాక ఇంటికి వచ్చిన. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక దాంట్లో పులిహోర చేస్తున్నా, ఇందులో చికెన్ కర్రీ చేస్తున్నా. मुझे पानी निकलना है छोटेगा ओके. Alright guys, I'm going to finish up cooking and continue with my routine. I really hope మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి with your friends and family members. And I'll see you guys with another vlog soon. Bye bye.